हरि ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसद्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादरत्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् शास्त्रेषु पारदर्श्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नममरासुरसिद्धवन्द्यं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जनमुदीरयेत्। नारायणाय परिपूर्णगुणर्णवाय विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। భీమసేన దేవుల వారు చేసిన పనులను సత్కర్మలను మనం శ్రవణం చేస్తూ ఉన్నాం. అసలు భీమసేన దేవుల వారు లేరంటే ఎందరెందరికో సద్గతి అస్సలు లేదు, ఎవరికీ సద్గతి లేదు. ఎందుకంటే ముఖ్య ప్రాణదేవుల వారే భీమసేన దేవుల వారు కాబట్టి వారిపైన భక్తిని పెంచుకున్న వారందరికీ కూడా సద్గతి నిశ్చితం, ముక్తి నిశ్చితం. కానీ దుర్జన సహవాసం వలన ఎందరో భీమసేన దేవుల వారిని ద్వేషించారు. ఆ ద్వేషం వలన వారికి మంచి జరగదు. అది భీమసేన దేవుల వారికి కూడా తెలుసు కనుక వారిని ఉద్ధరించాలి. ఉద్ధరించాలంటే ఆ ద్వేషం నిర్మూలమయ్యేలా చేయాలి. ఆ పనిని చేపట్టారు భీమసేన దేవుల వారు. ధృతరాష్ట్రుడు ఎంతగానో ద్వేషించాడు భీమసేన దేవుల వారిని. ఎందువలన? దుర్యోధనాదుల సంగతి వలన, దుష్టుల సంగతి వలన భీమసేన దేవుల వారిని ద్వేషించాల్సిన పరిస్థితి వారికి వచ్చింది. అలాగే అప్పుడప్పుడు కృష్ణుణ్ణి కూడా చిన్నచూపు చూశాడు ధృతరాష్ట్రుడు. ఎంత అనర్థమది! కనుక ఆ ధృతరాష్ట్రుణ్ణి, ఆ గంధర్వుణ్ణి, ఆ సజ్జనుణ్ణి, ప్రస్తుతం పెదనాన్నను సంరక్షించుకోవాలనే ఉద్దేశంలో భీమసేన దేవుల వారు ఉన్నారు. అందరూ తన పైన జాలిని చూపుతూ ఉన్నారే తప్ప తను చేసిన తప్పేంటి, ఆ తప్పును తను ఎలా సరిదిద్దుకోవాలి, సరిదిద్దుకుని సద్గతిని ఎలా సంపాదించుకోవాలి ఎవ్వరూ ఆలోచించడం లేదు. అసలు గుడ్డి ప్రేమ అంటారు కదండి, అలాంటి గుడ్డి ప్రేమలో అందరూ ఉన్నారు. పెదనాన్నను ప్రేమిస్తూ ఉన్నారు, ఎవరు ద్వేషించడం లేదు. అయినా కూడా అది గుడ్డి ప్రేమ, ఒక విధంగా అది ద్వేషమే. ఎందుకంటే అలా ప్రేమిస్తూ వెళితే తనకు ఎలా నేను నా తప్పును సరిదిద్దుకోవాలి అనే భావన తనకు కలుగుతుంది. అందరూ ప్రేమిస్తే తన తప్పు ఎలా తెలియగలదు? మనం నిన్న విన్నాం, భీమసేన దేవుల వారిని మినహాయించి అందరూ కూడా ఆ ధృతరాష్ట్రుని మాటను జబదాటడం లేదు. అందువల్ల తను విషయాసక్తిలో కూరుకుపోయాడు, తపస్సు చేయడం లేదు, పాపాన్ని పరిహరించుకునే మార్గాన్ని తను ఆలోచించడం లేదు. అలాంటి పరిస్థితిలో తనున్నప్పుడు తనను ఉద్ధరించడానికి నిష్ఠురమైనా పర్వాలేదని భీమసేన దేవుల వారు సిద్ధమయ్యారు. ఇలా నిష్ఠురాన్ని చూపించే వాళ్ళు ఉండాలి.
నైష్ఠుర్యాన్ని చూపించే వాళ్ళు ఉండాలి, నిష్ఠురంతో మాట్లాడే వాళ్ళు ఉండాలి. అంటేనే మనం సద్గతిని సంపాదించుకోగలం, మనం పెరగగలం. ఎలా ఒక మొక్క పెరగడానికి నీళ్లు ఎంత అవసరమో అలాగే వేడి కూడా అంతే అవసరం. అయ్యో వేడి బారిన పడిపోతుందే అని పైన మనం ఏదైనా కప్పు వేస్తే వేడి తగలకుండా చేస్తే ఆ మొక్క పెరుగుతుందా? లేదే. మొక్క పెరుగుదలకు నీళ్లు ఎంత అవసరమో ఆ వేడి కూడా అంతే అవసరం, వాడి కూడా అంతే అవసరం మనం పెరగడానికి. వాడి మాటలు, వాడి అయిన మాటలు కూడా అంతే అవసరం. అలాంటి మాటలను తను ప్రయోగిస్తూ ఉన్నారు భీమసేన దేవుల వారు. రోగం నయమవ్వాలంటే విషం లాంటి ఔషధాన్ని, చేదుగా ఉన్న ఔషధాన్ని కూడా స్వీకరించి తీరాలి. చేదైనా అది ఔషధం, ఔషధం గనక చేదైన ఆ ఔషధాన్ని మనం స్వీకరిస్తాం. ఎందుకని? ఆరోగ్యం కుదుట పడాలి, రోగం నిర్మూలమవ్వాలి. రోగం నిర్మూలమవ్వాలంటే తీపి తింటే ఎలా పరిహారం అవుతుంది, ఎలా దూరం అవుతుంది? చేదైన ఔషధాన్ని మనం తీసుకోవాలి. అలాగే ఆ చేదుగా ఉన్నాయి మాటలు, భీమసేన దేవుల వారి మాటలు నిజమే. అయినా కూడా ఆ మాటల వల్ల తనకి ఎలాంటి లాభం కలుగుతూ ఉందో అసలు ధృతరాష్ట్రుడు ఆలోచించాడో లేదో తెలియదు, కానీ అది వాస్తవం. అది కనుక అలాంటి మాటలను ఆడుతూ ఉన్నాడు. నకుల సహదేవులున్నప్పుడు ఆ భీమసేన దేవుల వారు తస్యాపనేతుం విషయేషు శక్తిం ద్వేషం తథైవాత్మని భీమసేన జగాదమద్రీసుతయోస్సమక్షం ఆస్ఫోట్య సంశృణ్వత ఏవ తస్య. తన రెండు భుజాలను కొట్టుకున్నాడట. తన రెండు భుజాలను తట్టుకొని ఆ శబ్దం తనకు వినిపించేలా చేసి, ఏంటి సహదేవా, నకుల చూస్తూ ఉన్నావా, ఈ రెండు భుజాలే కదా ఈ ముసలి యొక్క కొడుకుల్ని చంపింది, ఈ ధృతరాష్ట్రాన్ని కొడుకుల్ని చంపింది అని తనకు విసుగు పుట్టేలా, వైరాగ్యం పుట్టేలా భీమసేన దేవుల వారు మాట్లాడుతూ ఉన్నారు. తావిమౌ మే భుజౌ వృత్తౌ పీనౌ చందన రూషితౌ యయోరంతరమాసాద్య జరఠస్య సుతాహ హతాహ. జరఠుడు తను ముదిమిలా ఉన్నాడు, అయినా కూడా బోధపడటం లేదు, పశ్చాత్తాపం తనకు కలగటం లేదు, చేసిన తప్పేంటో తెలుసుకోవడం లేదు. కనుక తన తప్పు తనకు తెలిసేలా భీమసేన దేవుల వారు చేస్తూ ఉన్నారు. ఇదే ముసలివాడు, ఈ ముసలివాని కొడుకులు ఎలా చనిపోయారు? ఇదే నా బాహుబంధనాలతో వారు చనిపోయారు, ఈ బాహుబలంతోనే వారందరూ చనిపోయారు, వారందరినీ చంపేశాను అని ఆ ధృతరాష్ట్రునికి కష్టం కలిగే విధంగా మాట్లాడుతూ ఉంటే అసలు నకుల సహదేవ వారిరువురు కూడా ఏం చేయాలి ఇప్పుడు? అలాంటి మాటలను వినాలా అంటే విని తీరాలి. ఎందుకంటే భీమసేన దేవుల వారు పెద్దవారు, గొప్పవారు కనుక తన మాటల్ని అనుమోదిస్తూ ఉన్నారు. నైవ తత్ కృష్ణయాజ్ఞాతం ప్రతయాచ సపుత్రయ. ఇలా భీమసేన దేవుల వారు మాట్లాడారనే విషయము కుంతీదేవికి తెలియలేదు, అలాగే అర్జునునికి ధర్మరాజు కూడా తెలియలేదు. వారికి తెలియకుండా ఇలాంటి మాటలను ఆడుతూ ఉన్నారు భీమసేన దేవుల వారు. ఇలా విన్న తరువాత తచ్చుత్వా ఉత్పన్న నిర్వేదం క్షత్ర జ్యేష్ఠస్య వర్ధయన్. అలా భీమసేన దేవుల వారి మాటలతో ధృతరాష్ట్రుడు అనుకున్నాడు, తనకు వైరాగ్యం వచ్చింది, విరక్తుడయ్యాడు. అసలు ఇక ఏ వస్తువుల అవసరం నాకు లేదు, రాజ్యం యొక్క అవసరం నాకు లేదు అని ఆ విషయ సుఖాలపైన విరక్తిని తను పొందాడు. అయినా కూడా విరక్తిని తను పొందాడు నిజమే, కానీ ఆ విరక్తి మళ్ళీ ఎప్పుడు రివర్స్ అవుతుందో తెలియదు. విరక్తి కాస్త రక్తిగా ఎప్పుడు మారుతుందో, ఎలా మారుతుందో ఎవరికి తెలియదు. కనుక ఆ విరక్తి రాజుకున్నప్పుడే, విరక్తి పుట్టినప్పుడే అది రాజుకునేలా చేయాలి అని విదురుడు ఆలోచించాడు. భీమసేన దేవుల వారు చెప్పారు కదా, ఆడరాని మాటలను ఆడారు, వినరాని మాటలను విన్నాడు. విరక్తి తనలో పుట్టింది. విరక్తి పుట్టిన తరువాత దాన్ని పెంచే పనిని విదురుడు చేశాడు. బహుశా విదురునికి భీమసేన దేవుల వారు అప్పగించారు. విదురునికి అప్పగించిన తర్వాత ఇక విదురుడు తనన్నాడు, ఉవాచ జీవితాశాతే నన్ను రాజన్ గరీయసి రాజన్. బ్రతకాలనే ఆశ ఎంతగా ఉందో నీలో చూడండి. విదురుడు కూడా ఎలా మాట్లాడుతూ ఉన్నాడు. విదురుడు జ్ఞాని అని అందరికీ తెలుసు.
విదురనీతి విన్న వారందరికీ కూడా విదురుడేంటో తెలుసు. అలా భీమసేనుడేంటో ఎవరికీ తెలియదు. ఏం చేశాడు విదురుడు? అన్నయ్య కదా ధృతరాష్ట్రుడు. అన్నయ్యతో ఇలా వ్యవహరించడమా అంటారు. అరే, భీమసేన దేవుల వారి ప్రవర్తన అలా ఉండకూడదేమో. పెదనాన్నతో మృదువుగా తను వర్తించి ఉండాల్సింది, కానీ అలా ఉండలేదు. క్రౌర్యాన్ని చూపించాడు, దుష్టుడయ్యాడు ధృతరాష్ట్రుని పైన అని అందరూ భీమసేన దేవుల వారి పైన నిందను మోపుతూ ఉంటారు. నిజమే, కానీ విదురుడేం చేశాడని? విదురుడు ఎలాంటి మాటలను ఆడుతూ ఉన్నాడు? జీవితాశ గరీయసి, బ్రతకాలనే ఆశ ఎంతగా ఉందన్నయ్యా నీలో, బ్రతికి తీరాలా? ఇలాంటి బ్రతుకు కావాలా అసలు? విదురుడు చెబుతూ ఉన్నాడు. తన మాటలతో ధృతరాష్ట్రునికి బాధ కలగడం లేదా? బాధ కలిగించేలా విదురుడు మాట్లాడటం లేదా? భీమసేన దేవుల వారు ఎలా మాట్లాడారో అలాగే మాట్లాడుతూ ఉన్నాడు. కానీ కాస్త తక్కువ. భీమసేన దేవుల వారిలో ఆ మోతాదు ఎక్కువగా ఉంది. అంటే తనకు ఆ ధృతరాష్ట్రుని పైన ఎక్కువ మక్కువ కనుక కాస్త బాధ అయ్యేలా, ఎక్కువ బాధ అయ్యేలా భీమసేనుని మాటలున్నాయి. కరుకుతనం చూపిస్తూ ఉన్నారు భీమసేన దేవుల వారు, తనలో వైరాగ్యం రావాలనే ఉద్దేశంతో. కానీ అంత కరుకుదనం విదురునిలో లేదు. ఏమైనా అన్నయ్య ఆ అభిమానం ఉంది, కానీ అందుకోసం కాస్త మార్ధవం మేళవించి కరుకుతనాన్ని ప్రవర్తిస్తూ ఉన్నాడు విదురుడు. విదురుడు అంటూ ఉన్నాడు, అహో గరీయసీ జంతోర్ జీవితాశ యయా భవాన్ భీమాపవర్జితం పిండమాదత్సే గ్రహపాలవత. ఎలా ఒక కుక్క యజమాని అందించిన ఆహారాన్ని తీసుకుని ఆవురావురుమని తింటుందో అలా భీమాపవర్జితమైన పిండాన్ని తింటూ ఉన్నావే, జీవితం పైన ఇంకా విరక్తి పుట్టడం లేదా నీకు అని మళ్ళీ కరుగుదనాన్ని చూపించాడు. మృదువుగా మాట్లాడటం లేదు. విదురుడు చివరికి చెప్పాడు, భీమసేన దేవుల వారు చేసిన తప్పేంటి ధృతరాష్ట్రాసలు? తన పైన నీకు కోపం ఏపాటిది? ఎందుకని ఆ కోపం? నచాపరాధో భీమస్య బ్రువతస్వామిదం వచ. ఇలాంటి మాటల్ని భీమసేన దేవుల వారు అంటూ ఉన్నారే, అది అపరాధం అనుకున్నావా? అపరాధం కాదు. ఎందుకని? నీ అపరాధాల్ని ఒకసారి గుర్తు తెచ్చుకో. నీ వల్లే కదా పాండవుల ఆ రాజ్యానికి, సామ్రాజ్యానికి చిచ్చు పెట్టగలిగారు. హాయిగా సుఖంగా వారు ఉన్నప్పుడు ఏం చేశారు? నీ మాటతో కదా, నీ అనుమతితో కదా నీ కొడుకులు వెళ్ళి ఆ లంక ఇంటికి నిప్పు పెట్టారు, దహనం చేయాలని చూశారు, చంపాలని చూశారు. దారాశ్చ దూషితాః, తన భార్యను అవమానపరిచారు, పాండవుల భార్యను. వారికి చెందాల్సిన భూమిని, సామ్రాజ్యాన్ని లాక్కున్నారు, మీరు అపహరించారు. వారి ధనాన్ని అపహరించారు. కింభేమేన కృతం త్వయి, అంతా మీరే చేశారు అన్నయ్య, నువ్వే చేశావంతా. పాపం భీమసేన దేవుల వారు ఏం చేశారని? తన వల్ల నీకేలాంటి అపకారం జరిగింది? నీ కొడుకుల్ని చంపాడు అని అంటూ ఉన్నావు, నిజమే, కానీ ఎందుకని చంపాల్సిన పరిస్థితి ఏర్పడింది? తను చేసిన అపరాధం లేదా? భార్యను అలా సభలో అవమానపరిస్తే చూస్తూ ఊరుకునే దద్దమ్మల వారెవరు? పిరికి పందల వారు కాదే. శాంతిని సంకల్పించుకున్న బ్రాహ్మణులా కాదే. వీరత్వం వారిలో పరుగులు పెడుతూ ఉంది. అలాంటి మహానుభావులు పాండవులు. ఆ పాండవుల భార్యను అవమానపరిచారే. అలమాసజ్జతస్తెద్య నిర్వేదకరమీరితం ఉపకారాయ భీమేన తవ ద్వేషం త్యజత్రత. నీ ఉపకారం కోసం అలాంటి మాటలు నాడారు, నీలో వైరాగ్యాల్ని పుట్టించాలనే ఉద్దేశంతో అలా మాటలాడారు. కనుక భీమసేన దేవుల పైన ద్వేషం తగదు. వారిపైన ద్వేషం సద్గతికి కుటారం. అది సద్గతిని చీల్చి చెండాడే కుటారం భీమసేన దేవుల వారి ద్వేషం. కనుక వారిపైన ద్వేషించడం సబబు కాదు, సరి అయినది కాదు. ఈ ద్వేషాన్ని, నాకు కావాలి అనే ఈ కామాన్ని పరిత్యజించి అడవికి వెళ్ళి తీర్థక్షేత్రాలను సంచరిస్తూ, తీర్థాలలో స్నానం చేస్తూ, తపస్సుతో భగవంతుణ్ణి ఆరాధించవయ్యా, ఆరాధించి పవిత్రుడవు కావాలి నువ్వు అని బోధించారు. బోధించిన తరువాత భీమసేన దేవుల వారిపైన క్రోధాన్ని పరిత్యజించాడు. పరిత్యజించి
వనానికి వెళ్ళాలి, అడవికి వెళ్ళాలి, అడవికి వెళ్ళి తపస్సు చేయాలి. అంతకన్నా ముందు పాండవుల ధర్మరాజు యొక్క అనుమతి కావాలి. అడవికి వెళ్ళడానికి తను అనుమతిస్తే అడవికి వెళ్ళగలను, తన అనుమతి లేకుంటే ఎలా వెళ్ళగలను? కనుక ధర్మరాజు యొక్క అనుమతిని సంపాదించాలి అనుకున్నాడు. అనుకోవడం మాత్రమే కాదు, ఏం చేస్తే తను అనుమతించగలడు ఆలోచించాడు. ఉపవాసాన్ని ప్రారంభించాడు. ఎందుకని ఉపవాసం? అడవికి తపస్సు చేయడానికి వెళ్ళడానికి ధర్మరాజు యొక్క అనుమతి కావాలి. ఆ అనుమతి పొందడం కోసం ఉపవాసాన్ని ప్రారంభించాడు. ప్రశాంతంగా తను ఆ ఉపవాసాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. 4 రోజులు గడిచాయి. 4వ రోజులు అనశ్నంతం చతుర్థేన్ని ధృతరాష్ట్రం యుధిష్ఠిర జ్ఞాత్వా సంప్రార్థయామాస భోజనార్థం పునః. పెదనాన్న ఉపవాసంతో ఉన్నాడు. అనుమతించకుండా ఉంటే అలాగే ఉపవాసాన్ని కొనసాగిస్తాడనే వార్తను విన్న తరువాత ధర్మరాజు వచ్చాడు. ఏంటి పెదనాన్న, ఈ రాజ్యమంతా నీదే కదా, నువ్వే మళ్ళీ రాజువుకా, మేమందరం వెళతాం అడవికి అని ధర్మరాజు చెప్పాడు. అనుజ్ఞాం వనవాసాయ త్వత్తః ప్రాప్యైవ సర్వథా. అడవికి వెళ్ళడానికి నువ్వే అనుమతించాలి, మేమందరం అడవికి వెళతాం, నువ్వే ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించమని చెబితే సిద్ధం అవ్వలేదు ధృతరాష్ట్రుడు. భీమసేన దేవుల వారు, విదురుడు తనలో వైరాగ్యాన్ని అలా పెంచారు కాబట్టి, వైరాగ్యం దృఢమయ్యింది కాబట్టి, ఇక ఈ రాజ్యం నాకు అవసరం లేదు అనే నిశ్చయంతో తనున్నాడు కాబట్టి ఉపవాసాన్ని కొనసాగించాడు. కానీ ఆ ఉపవాసాన్ని సహించే వయస్సు కాదది. 4 రోజుల ఉపవాసం. వార్ధక్యంలో తనున్నాడు. నిలబడటం తన వల్ల కావడం లేదు. అలాగే తన భార్య పైన ఒరిగిపోయాడు. నిలవడం చేత కాక గాంధారి పైన ఒరిగిపోయాడు. క్షణంలోనే మూర్ఛితుడయ్యాడు. ధర్మరాజు యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? ధర్మరాజు తన శాంతమైన, అంటే ఆరోగ్యాన్ని ప్రసాదించే తన చేతులతో, తన చేతితో ఎవరినైనా స్పర్శించినా వారి రోగం పరిహారమయ్యేదట, వారి ఆరోగ్యం దృఢమయ్యేదట. అలాంటి చేతులు ధర్మరాజువి. ఎంత ధర్మం చేశాడో చూడండి ఆ చేతులతో, ఎంత పుణ్యాన్ని తను సంపాదించాడో చూడండి. మళ్ళీ మా స్వామీజీ వారిని మనం ఆలోచిస్తే, వారిని స్మరించుకుంటే, ఆ చేతుల పని, ఆ చేతులకు ఉన్న పని ఏంటి? ఆ చేతులతో ఏ పనిని వారు చేస్తారు? మూల సీతా సమేత మూల రామచంద్ర, దిగ్విజయ రామచంద్ర, వేదవ్యాసుదేవులే మొదలైన 28 శ్రీమన్మధ్వాచార్యకరర్చితమైన ప్రతిమలను స్పృశించటం, ఆ ప్రతిమలను ముట్టి పూజించటం వారి చేతులకు తెలుసు. అలాగే సర్వమూల గ్రంథాలను చేతిలో పట్టుకోవడం, సర్వమూల గ్రంథాలకు వ్యాఖ్యానాన్ని రచించడం, టీకాకృత్పాదుల వారిపైన ఏదైనా ఆక్షేపణలు వస్తే ఆ ఆక్షేపణలు పరిహరించి టీకాకృత్పాదుల వారి పక్షాన్ని సమర్థించడానికి రచనలను చేయడం ఆ చేతులకు తెలుసే తప్ప మరేం తెలుసండి? అలాంటి చేతులు మా తలపై పెడితే చేతులను, ఆ చేతులతో ఆశీర్వదిస్తే, ఆ చేతులతో మమ్మల్ని ముట్టనవసరం లేదు. ఆ చేతులను చూపిస్తే చాలు, ఆ చేతులతో ఆశీర్వదిస్తే చాలు. ఆ ప్రభావానికి లోనైన మాకు ఏ విధమైన రోగాలు అసలుండవు. అలాంటి అద్భుతమైన శక్తి సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారికి ఉంది. దాన్ని మనం అనుభవిస్తూనే ఉన్నాం. ఇలాంటి అద్భుతమైన శక్తి స్వామీజీ వారికే, గురువుల వారికే ఇంత శక్తి ఉందంటే ఇక తను సాక్షాత్తు యముడు, దేవత, అపరోక్ష జ్ఞాని. అలాంటి మహానుభావుని చేతులకు ఉన్న సామర్థ్యం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. అలా ధృతరాష్ట్రుని ముట్టిన తరువాత, స్పృశించిన తరువాత తనకు మళ్ళీ మెలకువ కలిగింది. పురస్కర్త్యయు సంతం కురు రాజ్యమగంటకం వరమేవ త్వదర్థార్య కుర్మ సర్వే తపోవనే అన్నాడు. తపస్సు చేయడానికి అడవికి వెళ్తాను, అనుమతి కావాలి అని కదా పెదనాన్న నువ్వు అడుగుతూ ఉన్నావు. సరే, ఏ తపస్సు చేయాలని నువ్వు అనుకున్నావో, నువ్వు చేయాల్సిన తపస్సును మేం చేస్తాం. ఏదో పాపం ఉందన్నావే, ఆ పాప పరిహారం కోసం మేం తిప్పలు పడుతాం, మేము ఆ తపస్సును చేస్తాం. నీ కొడుకు యుయుత్సు ఉన్నాడే, మంచివాడే, తను సజ్జనుడు తను. కనుక ఆ యుయుత్సు రాజు అవ్వాలి, ఆ రాజ్యంలో నువ్వు ఉండాలి, ఈ రాజ్యాన్ని నువ్వే పరిపాలించాలి. మేమే తపస్సుకు వెళతాం అడవికి, అనుమతించమన్నారు. నేత్యాహ ధృతరాష్ట్రస్థం సర్వథా ససేమిరా అన్నాడు ధృతరాష్ట్రుడు. కులధర్మోహినో వనే.
చివరికి అడవికి వెళ్ళి ఆ వానప్రస్థ ధర్మాన్ని పరిపాలించి సర్వస్వాన్ని పరిత్యజించి భగవంతుణ్ణి చేరుకోవడమే మా కులధర్మం. ఆ కులధర్మాన్ని పాలించాల్సిన పరిస్థితి ఇప్పుడు నాపై ఉంది. కనుక ఆ కులధర్మాన్ని పాలించడానికి నువ్వు అనుమతించాలి. తయోర్ వివదతోరేవం కృష్ణద్వైపాయన ప్రభు. ఎవరూ వెనుకంజ వేయడం లేదు, ఎవరూ అంగీకరించుకోవడం లేదు. నా వల్ల కాదు ధృతరాష్ట్రుడు అంటూ ఉన్నాడు, అనుమతించడం నా వల్ల కాదు అని ధర్మరాజు అంటూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో ప్రభువైన సర్వజ్ఞుడైన సర్వకర్త అయిన ఈశ్వరుడైన కృష్ణద్వైపాయనుల వారు వేదవ్యాసదేవుల వారు అక్కడికి ఆవిర్భవించారు. అక్కడ ఆవిర్భవించి చెబుతూ ఉన్నారు, తపసా సర్వదోషాణం క్షరకామమిమం నృపం అనుజానీహి నైవాస్య ధర్మ విఘ్నకరో భవ. ధర్మరాజా, ఏం చేస్తూ ఉన్నావు అసలు? నువ్వు ధర్మాన్ని పాలించి కూడా ఆ ధర్మాన్ని అధర్మం అని భ్రమించావు. కానీ ఇప్పుడు తను ధర్మం చేయడానికి తను వెళతానంటే అనుమతించడం లేదేంటి? ఇది నువ్వు చేసే తప్పు కాదా? ధర్మాన్ని చేస్తానని ఎవరైనా చెబితే ఆ ధర్మాన్ని చేయడానికి అనుమతించాలే తప్ప ఎందుకని నిరాకరిస్తూ ఉన్నావు అని ధర్మరాజును నిలదీశారు వేదవ్యాసదేవుల వారు. తను చేయాల్సిన ధర్మానికి నువ్వు విఘ్నాన్ని చేయకు అని చెప్పాడు. అలా వేదవ్యాసదేవుల వారి ఆదేశానికి అనుగుణంగా ధర్మరాజు అనుమతించాడు. శుభం గతిమయం యాయాద్ అన్యథాన కథంచన. తను అడవికి వెళ్ళి తపస్సు చేస్తే తప్ప తనకు సద్గతి కలగదు. అలాంటి అపరాధం తను చేశాడు కాబట్టి తనకు అనుమతినిచ్చి తీరాలి అని చెప్పిన తరువాత ఇత్యుక్తో ధర్మరాజస్తమనుజజ్ఞే సచ అశిత శిక్షయామాస సద్ధర్మాన్ నీతించ విదుషేప్యలం. ధృతరాష్ట్రుడు వెళుతూ ధర్మరాజుకు ధర్మాన్ని బోధించాడు. ధర్మాన్ని బోధిస్తూ కేవల స్నేహతో రాజ్ఞే శుశ్రావ వినయత్ సచ గ్రహం ప్రాప్తే ధర్మజే విదురం పునః. తరువాత మళ్ళీ ఆ విదురుడు ధృతరాష్ట్రునికి చాలా బోధించాడు. శ్రాద్ధార విత్తమాకాంక్షన్ ప్రేషయామాస తద్వచ. ఇక అడవికి వెళుతూ ఉన్నాను తపస్సు చేయడానికి. ఇక చివరిసారి కొడుకుల ఉద్దేశంతో శ్రాద్ధం చేసి పిండ ప్రదానం చేసి వారికి ఆ పుణ్యాన్ని అర్పించుకోవాలనే ఉద్దేశంతో ధృతరాష్ట్రుడు శ్రాద్ధం చేయడానికి డబ్బు కావాలి. ఆ డబ్బు కోసం భీమసేన దేవుల వారి దగ్గరికి దూతలను పంపాడు. పంపితే భీమసేన దేవుల వారు అన్నారు, ఎవరి కోసం శ్రాద్ధం? ఎవరి శ్రాద్ధం చేస్తారు? భీష్మాదుల శ్రాద్ధాన్ని మేమే చేస్తాం. మిగిలిన వారందరి శ్రాద్ధం చేయడానికి వారు ఉన్నారు, కర్తలున్నారు. ఎవరి శ్రాద్ధం తను చేయాలి? కొడుకుల శ్రాద్ధం తను చేయాలి. తను చేసిన శ్రాద్ధం వారికి అందుతుందా? ఆ శ్రాద్ధం వల్ల వారికి పుణ్యం ఒరుగుతుందా? వారికి సద్గతి లభిస్తుందా కొడుకులకు? లేదే అలాంటి పాపిష్ఠులు వారందరూ కూడా. కనుక ధృతరాష్ట్రుడు చేసే శ్రాద్ధం దానివల్ల ఏ విధమైన లాభం లేదు, ప్రయోజనం లేదు, వ్యర్థమది. ఆ శ్రాద్ధం నిరర్థకం. వ్యర్థమైన పని కోసం డబ్బును వ్యయం చేయడం ఎందుకు? నేను డబ్బును ఇవ్వను అన్నాడట. కోశంలోని ఆ డబ్బును అసలు నేను ఇవ్వను అని చెప్పిన తరువాత ధర్మరాజు జాలితో తన సంపదను తన ధనాన్ని ఇచ్చాడు. అలాగే అర్జునుడు కూడా ఇచ్చాడు. తజ్ఞాత్వా దదతాం దోషో భవేదితి విచింతయన్ కష్టాత్ కష్టతరం యంతు సర్వే దుర్యోధనాదర భీష్మాదీనాం వయం శ్రాద్ధకర్తారస్తేన కిం తతః. దుర్యోధనాదులు వారందరూ కూడా చాలా కష్టాన్ని పొందాలి. అలాంటి పాపం వారు చేశారు. వారు ఎలాంటి పాపం చేశారో ధృతరాష్ట్రుడే ప్రజలకు చెబుతాడు అడవికి వెళ్ళే సందర్భంలో. ఆ సందర్భంలో మనం విందాం. కనుక కానీనత్వాత్వకరణస్య సహాస్మాభి ప్రథైవహి శ్రాద్ధకర్మణ్యధికృత. ఇక ఆ కర్ణుడు కానీనుడైనందువలన తన శ్రాద్ధాన్ని కుంతీదేవి చేస్తుంది. తను అధికారి శ్రాద్ధం చేయడానికి. కనుక ఎవరి శ్రాద్ధం తను చేయాలి? అసలు ఎవరి శ్రాద్ధం చేయనవసరం లేదు. కనుక డబ్బు ఎందుకు తనకు అని చెప్పిన తర్వాత కూడా ధర్మరాజు అర్జునుడు డబ్బునిచ్చారు, శ్రాద్ధం చేశారు. శ్రాద్ధం చేసి తను వెళుతూ ఉన్నాడు. ధృతరాష్ట్రుడు అడవికి వెళుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో ముఖ్య ధర్మరతే భీమే న పిత క్రోద్ధుమర్హతి. ధర్మరాజ, అర్జున, విదుర వీరందరూ కూడా ధృతరాష్ట్రునికి చెప్పారు, శ్రాద్ధం చేయడం కోసం నువ్వు డబ్బడిగినా భీమసేన దేవుల వారు ఇవ్వలేదు.
అలా చేశారని వారిపైన కోపగించుకోవడం తగదు. ఎందుకంటే వారు ముఖ్య ధర్మ నిరతులు భీమసేన దేవుల వారు. అలాంటి ముఖ్య ధర్మాన్ని పరిపాలించడం మా వల్ల కాదు కనుక మనం చేయకుండా ఉన్నాం. కానీ భీమసేన దేవుల వారు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ భీమసేన దేవుల వారిని తప్పుగా అర్థం చేసుకోవద్దని చెప్పాడు. నృపార్జునౌ ధర్మరత అపి లోక కృపాపరో అజాత కోపస్తత్సృత్వా ధృతరాష్ట్ర ప్రశాంతదీహి శ్రాద్ధం చేసి దశరాత్రం దదౌ శుద్ధ మనస నిర్రుణత్వధీహి 10 రోజుల వరకు నిరంతరంగా మహాదానాలను తను చేస్తూ ఉన్నాడు. చివరికి సర్వస్వాన్ని శ్రీకృష్ణునికి సమర్పించాడు. పార్థులకు పాండవులకు సమర్పించాడు. మిగిలిన వారందరికీ కూడా తన డబ్బును పంచిపెట్టాడు. పంచిపెట్టిన తరువాత తనకు శోకం కలుగుతూ ఉంది, ఏడుస్తూ ఉన్నాడు, జానపదులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రాజ్యంలో ఉండే ప్రజలతో తను మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజలారా, నేను మీకేం మంచి చేశానని, నా వల్ల మీకే మంచి ఒరగలేదు. కానీ నా పితృపితామహులందరూ కూడా, నా వంశంలోని రాజులందరూ కూడా మిమ్మల్ని చాలా చక్కగా చూసుకున్నారు, మీకు సుఖం కలిగేలా మిమ్మల్ని సంరక్షించారు. కానీ నేను మాత్రం మిమ్మల్ని సంరక్షించలేకపోయాను. ఎందుకని? నా కొడుకుల మోహంలో నేను పడిపోయాను. అయినా కూడా ధృతరాష్ట్రుడు మమ్మల్ని సంరక్షించలేదు అని మీ నోట ఒక్క మాట కూడా రాలేదంటే నా పైన మీకెంత జాలి ఉందో, మీకెంత కరుణ ఉందో నాకు అర్థమయ్యింది. నేను కొడుకుల వశంలో ఉండిపోయాను కనుక నేనేం చేయలేకపోయాను. నేను యాగం చేశాను, నేను యజ్ఞం చేశాను, నేను పుణ్యాన్ని సంపాదించాను. కానీ నా కొడుకున్నాడే పాపాత్ముడు. తను ధృతరాష్ట్రుడు చెబుతూ ఉన్నాడు, పుత్రస్తు మమ పాపాత్మ సర్వక్షత్ర వినాశక సర్వాతిశంకీ మూఢశ్చ వృద్ధానాం శాసనాతిగ సౌభ్రాత్రం ఏన సంత్యజ్య పాండవేషు మహాత్మసు కృతం విరూపం సుమహత్ కుర్యాద్యన్నాపరః క్వచిత్. మహాపాపిష్ఠితను క్షత్రియులందరినీ తన వల్ల క్షత్రియుల సంహారం జరిగింది. అందరినీ శంకించాడే తప్ప ఎవరినీ తను ప్రేమించలేడు. మూర్ఖుడు. పెద్దల మాటలను తను వినలేదు. శాసనంగా చెప్పిన ఆ మాటల్ని తను వినలేదు. అన్నదమ్ములైన పాండవులపైన ఏనాడూ భ్రాతృత్వాన్ని చూపించలేడు, సౌహార్దాన్ని చూపించలేదు. కృష్ణునికి కూడా అప్రియమైన విధంగా తను నడుచుకున్నాడు. చాలా పాపం చేశాడు. యుష్మాస్వప్యశివం కృతం. మీకు కూడా, మిమ్మల్ని కూడా సుఖపెట్టలేదు, మీకు దుఃఖం కలిగేలా చేశాడు, మీకు చెడు కలిగేలా తను ప్రవర్తించాడు. కనుక హతాశ్చ స్వేన పాపేన ససుతామత్య బాంధవాహ. వారు చేసుకున్న పాపం వల్ల వారు చనిపోయారు, వారి సంహారం జరిగింది. నేను వృద్ధుడైపోయాను కనుక నేను అడవికి వెళ్ళాలి, మీరందరూ కూడా అనుమతించాలి అని చెబుతూ ఉన్నాడు. నేను కూడా ఆ దుర్యోధనాదుల వశుడై నేను కూడా పాండవులతో ప్రేమగా వర్తించలేదు, కృష్ణుడిపైన విశిష్టమైన భక్తిని కనబరచలేదు. నా అపరాధాన్ని మన్నించాలి, ధర్మం చేయడానికని నేను అడవికి వెళుతూ ఉన్నాను. తత్ర మాం అనుజానీధ్వం. అనుమతించాలి మీరందరూ కూడా అని చెప్పిన తరువాత ప్రజలకు పాపం చాలా బాధ కలుగుతోంది. అర్థం చేసుకున్నారు రాజును, తను మంచివాడే, అయినా కొడుకుల అధీనుడై తను ఇలాంటి పనులను చేశాడు అని వారు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఎవరూ కూడా ధృతరాష్ట్రుని పైన ద్వేషాన్ని పెంచుకోలేదు, మమకారాన్నే పెంచుకున్నారు. తను అడవికి వెళుతూ ఉంటే అందరి కళ్ళ వెంబడి నీళ్ళొస్తూ ఉన్నాయి, శోకం కలుగుతూ ఉంది, ఏడుస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. అయినా కూడా తేహిమే పుత్రకాసంత యహాముత్రచ సౌఖ్యదాహ. నా కొడుకులంటే పాండవులే అని చివరికి తను అంగీకరించుకున్నాడు. మధ్యలో వారి ప్రభావం వల్ల అటు ఇటు ఊగిసలాడిపోయాడు, విపరీత జ్ఞానాన్ని పెంచుకున్నాడు. కానీ చివరి దశలో మళ్ళీ తన స్వభావం ఏదైతే ఉందో, తన సౌజన్యం ఏదైతే ఉందో ఆ సౌజన్యం ప్రకటమవుతూ ఉంది. ప్రజలకు చెబుతూ ఉన్నాడు, నాకు నిజమైన పుత్రులంటే, కొడుకులంటే పాండవులే, వారి వల్లే నాకు సద్గతి కలుగుతుంది. అలాంటి పాండవులపైన మీరందరూ కూడా ప్రేమను చూపించాలి, గౌరవాన్ని చూపించాలి, వారిని అనుసరిస్తూ మీరు ఉండాలి, వారు చెప్పిన పనులను మీరందరూ కూడా చేస్తూ ఉండాలి అని ఆ ప్రజలందరికీ కూడా చెప్పి వారి అనుమతిని పొందారు. సంజయ, విదుర వారు తమ తమ భార్యలతో ధృతరాష్ట్రుణ్ణి వెంబడించారు. కుంతీదేవి కూడా అడవికి వెళ్ళాలని తను నిశ్చయించుకుంది. కానీ కొడుకులు వదిలిపెట్టడం లేదు.
నివారిస్తూ ఉన్నారు. అమ్మ, నీవెందుకని వెళ్ళడం? పాండవుల వైభోగాన్ని నువ్వు చూడలేదే, ఎందుకని వెళుతూ ఉన్నావు అంటే, కుంతీదేవి చూడండి, పాండవుల వైభవాన్ని చూడడానికా నేనున్నది? ధర్మం సంపాదించుకోవడానికా? నిజమే, నా పాండవులకు ఇంతవరకు రాజ్యం దక్కలేదు. రాజ్యం దక్కినప్పుడు చూసే సౌభాగ్యం నాకు లేదో ఏమో. కానీ ఇదే సందర్భం కదా, ధర్మాన్ని సంపాదించుకోవడానికి అనువైన సమయం ఇది, అనుకూలమైన సమయం ఇది. ఈ సమయాన్ని కాస్త మీ వైభవం చూస్తూ వృధా చేసుకుంటే నాకు సద్గతి ఎలా? కనుక నేను వెళ్ళి నా సాధన నేను చేసుకుంటానయ్యా అని కొడుకులపైన మమకారాన్ని పరిత్యజించి కుంతీదేవి వెళ్ళడానికి సిద్ధమయ్యింది. కుంతీదేవి యొక్క వైరాగ్యం ఏంటో అర్థం చేసుకోండి. ధృతరాష్ట్రుడు అలాంటి వైరాగ్యాన్ని సంపాదించుకోవడానికి నానా మాటలను అనాల్సిన పరిస్థితిని తెచ్చుకున్నాడు. కానీ కుంతీదేవి అలాంటి పరిస్థితిని తెచ్చుకుందా? లేదే. కొడుకుల కళ్ళ వెంబడి నీళ్లు కారుతూ ఉండగా ఆ వాత్సల్యాన్ని చూపిస్తూనే కుంతీదేవి పాండవుల్ని వదిలి వెళ్ళిపెట్టింది. ఇది నిజమైన వైరాగ్యం. కుంతీదేవి యొక్క వైరాగ్యాన్ని ఎలా, ఏమని వినగలం? ఎంతగా వినగలం? అంత అద్భుతమైన వైరాగ్యాన్ని కుంతీదేవి చూపించింది, ఆ తల్లి చూపించింది. ఆ తల్లిని స్మరిస్తే చాలు ఎన్నెన్నో పాపాలు దూరం అవుతాయి. వాత్సల్యాన్ని పరిత్యజించడం అంటే అది తక్కువ కాదు. అలాంటి వైరాగ్యాన్ని తను చూపెట్టి కుంతీదేవి కూడా ధృతరాష్ట్రుని వెనుక వెళ్ళిపోయింది. సందర్శిత పథో రాజా కుంతీ విదుర సంజయై గాంధారీ సహిత ప్రాప కురుక్షేత్రం జగద్గురో క్రమేణైవ ఆశ్రమం వ్యాసదేవస్య సురపూజితం. అలా కుంతీ దేవి, విదుర, సంజయ వీరందరూ దారి చూపిస్తూ ఉండగా గాంధారితో సహా ధృతరాష్ట్రుడు కురుక్షేత్రానికి వెళ్ళాడు. అక్కడి నుంచి క్రమంగా జగద్గురువైన వేదవ్యాసదేవుల వారి ఆ ఆశ్రమం గురించి వెళుతూ ఉన్నారు. దేవపూజితమైన ఆశ్రమం అది. అలాంటి ఆశ్రమానికి వెళ్ళి తపస్సు చేస్తూ ఉన్నారనే వార్తను ఆచార్యుల వారు చాలా అద్భుతంగా బోధిస్తూ ఉన్నారనే వార్తను తెలుపుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం.